జ్ఞానేశ్వరి ఎక్కడ ఉంది, ఎలా ఉంది, కనిపించకుండా పోయి ఈ 2 ఏళ్ల చిన్నారి ఆచూకీ 6 రోజులైనా ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? ఇదే ఇప్పుడు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కాకినాడ తుని మండలం సిహెచ్ అగ్రహారంలో 6 రోజుల క్రితం పాప మిస్ అయింది. దాదాపు 200 మంది పాప ఆచూకీ కోసం వెతుకుతున్నారు. అయినా చిన్న హింట్ కూడా దొరకలేదు. అసలు ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండాల్సిన చిన్నారి ఎక్కడ, ఎలా దారి తప్పింది? 2.5 ఏళ్ల పాప ఎంత దూరం సొంతంగా వెళ్ళగలదు? ఈ ప్రశ్నలే ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ. రోజులు గడిచిపోతున్నాయి. తల్లిదండ్రుల్లో కన్నీరు ఇంకిపోతోంది. అసలు ఇన్ని రోజులైనా పాప ఆచూకీ కనిపెట్టలేకపోవడం ఏంటి? ఆధునిక సాంకేతికత ఇక్కడెందుకు ఉపయోగపడడం లేదు? పెంపుడు కుక్క ఇచ్చిన సంకేతాలు అర్థం కావడం లేదా? స్నీపర్ డాగ్స్ కూడా పాప ఆచూకీ ఎందుకు కనిపెట్టలేకపోతున్నాయి? కాకినాడ జిల్లా తుని మండలంలో జూన్ 6న మిస్ అయిన చిన్నారి పాప జ్ఞానేశ్వరి ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. రోజులు గడిచే కొద్దీ కేసు మరింత జటిలమవుతోంది. పాప ఆచూకీ తెలిసిన వారు నెంబర్కి ఫోన్ చేయాలని ప్రకటన జారీ చేశారు పోలీసులు. అలానే ₹1,00,000 నగదు బహుమతి కూడా ప్రకటించారు. ఈలోపు మిస్ అయిన రోజు పాపతో ఉన్న పెంపుడు కుక్క తిరిగి రావడంతో తిరిగి ఆశలు రేగాయి. దొండవాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఏపీ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. పామాయిల్ తోటలో కాపలాదారులుగా నివసించే సుంకర భవానీ గణేష్ దంపతుల ఏకైక కుమార్తె జ్ఞానేశ్వరి జూన్ 6 ఉదయం తండ్రితో కలిసి వెళ్లడం, తర్వాత అతను తిరిగి పాపను ఇంటి దగ్గర అప్పగించి వెళ్లగా ఆ తర్వాత కాసేపటికే పాప కనిపించకుండా పోయింది. ఇక్కడ తల్లి భవానీ చెప్తున్న దాని ప్రకారం ఈ దంపతులకు ఎవ్వరూ శత్రువులు లేరని చెప్తున్నారు. మా అమ్మ సైడ్ నుంచి లేవు, అత్తల సైడ్ నుంచి ఎవరు లేదు సార్. ఎవరైనా బయట వాళ్ళే చేశారని అనుమానం సార్. నాకైతే ఇది వరకు కారు గొడవలు అయ్యాయి, వాళ్ళేమన్నా చేశారా ఏమో అని డౌట్ సార్. రోజులు గడుస్తున్నా పాప జ్ఞానేశ్వరి ఆచూకీ తెలుసుకోలేకపోవడంతో యంత్రాంగం భారీగా సెర్చింగ్ చేపట్టింది. ఏకంగా 200 మంది సిబ్బందిని ఇదే ఆపరేషన్ పై పెట్టారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. కొండ ప్రాంతం దగ్గర పాప ఏడుపు వినిపించిందని ఓ వ్యక్తి చెప్పడం, అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా పక్కనే కుక్కకి భయపడి వెనక్కి వచ్చి గ్రామస్తులకు చెప్పాడు. ఫెన్సింగ్ దగ్గర పాప ఉంటే ఏడుస్తూ ఉంటే వేరే తాతబాబు చూశాడు. ఆ గ్రామస్తుడు అతను కొద్దిగా మెంటల్ అన్సౌండ్. ఆ పాపను రమ్మని పిలిస్తే ఈ పాప ఇలా చేతులు చెప్పేటప్పటికి ఆ కుక్క కూడా ఉన్న కుక్క అతని మీద పడే ప్రయత్నం చేసేటప్పటికి అతను భయపడి ఆ రాయితో కుక్కను కొట్టి అది ఇంకా ఎక్కువగా అరుస్తూ ఉండడం వల్ల అతను భయపడి ఇంకా మీద పడద్దామనే ఉద్దేశంతో అతను వదిలేసి వెళ్ళిపోయి ఊర్లోకి వెళ్ళి చెప్పాడు. కాబట్టి అక్కడికి పిల్ల వస్తుందని, అక్కడి నుంచి పిల్లలను పట్టుకుపోవచ్చు అని కిడ్నాప్ ప్లానింగ్ అయితే అది వితిన్ 10 minutes అతను చూసినప్పుడు పాప ఉంది. అతను 5 నిమిషాలు పక్కనే ఉన్న 500 మీటర్ల ఊర్లో ఉన్న జనాలకు చెప్పాడు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. జస్ట్ 10 minutes. మరి ఆ 10 నిమిషాల్లో ఏం జరిగింది? ఇప్పుడు అదే కుక్క ఇంటి దగ్గరకు రావడంతో దాని కదలికల ఆధారంగా సెర్చ్ ఆపరేషన్ సాగిస్తున్నారు. అయితే ఇంత దట్టమైన అడవుల్లో జంతువుల బారిన పడే అవకాశం ఉండడమే అసలు ప్రమాదం. ఇక్కడ కొన్ని జంతువులు కూడా సంచయం ఉంది. నక్కలు, ఈ రేసులు అంటాం, అడవి రేసులు, అడవి కుక్కలు అంటారంటే రేసులు. అవి చాలా ఫెరోషియస్గా ఉంటాయి. అవి పెద్ద పుల్లు కూడా చంపేస్తాయి అంట. హార్ట్ మూవ్మెంట్ కూడా గతంలో ఉండేది, ఈ మధ్యన అయితే ఎక్కడ కనిపించలేదు అంటున్నారు.
అడవి జంతువులు ఏమైనా క్యాచ్ చేస్తే ఈవెన్ డాగ్ను కూడా క్యాచ్ చేస్తాయి. మొత్తం ఈ మిస్సింగ్ మిస్టరీలో కాస్తో కూస్తో తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది. పాప తల్లికి ఊళ్ళో ఎవరో వచ్చి మిస్ అయిన సంగతి చెప్తే కానీ తెలుసుకోలేకపోవడం ఇందుకు నిదర్శనం. అయితే ఇంతకీ పాప ఎక్కడ ఉంది, ఎలా ఉంది? ఇదే ఇప్పుడు తల్లిదండ్రులు సహా అందరినీ వేధిస్తున్న ప్రశ్న.